ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ దేవుని నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఇక్కడ ఇది ఈ భక్తుడైన దావీదు రాసిన కీర్తనలలో మొదటిది. ఒక మనిషి నిజమైన ధన్యుడిగా, ఆశీర్వదింపబడిన వాడిగా ఉండాలంటే ఏ ఏ పనులకు దూరంగా ఉండాలో ఈ వచనం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఈ 3 ముఖ్యమైన దశలుగా ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మొదటి దశ ఆలోచన. పాపం లేదా తప్పు అనేది ముందుగా మనసులో ఆలోచన రూపంలో మొదలవుతుంది. దేవునికి విరుద్ధమైన లేదా ఇతరులకు కీడు చేసే ఆలోచనలను అనుసరించకుండా ఉండటమే మొదటి మెట్టు. ఇక్కడ ఆలోచన నడుచుట, ఇది ఒక ప్రయాణం లాంటిది. మనం లోకంలో తిరుగుతున్నప్పుడు రకరకాల చెడు ఆలోచనలు మన చెవిని పడతాయి లేదా మనసులోకి వస్తాయి. అయితే ఇక్కడ రెండవదిగా పాపుల మార్గమున నిలవక. ఆలోచన కార్యరూపం దాల్చినప్పుడు అది ఒక మార్గం అవుతుంది. చెడు చేసేవారితో కలిసి ఆ మార్గంలో నిలబడటం అంటే వారి జీవన శైలిని మనం కూడా అలవర్చుకోవడం, దానికి దూరంగా ఉండాలని ఈ వాక్యము చెప్తుంది. ఇక్కడ దుష్టుల ఆలోచన అంటే దేవుడు లేడనే భావన లేదా స్వార్థంతో కూడిన ఆలోచనను మనం ఆ ఆలోచనలతో కలిసి ప్రయాణం చేయడం మొదలుపెడితే అది మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మూడవదిగా అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈ మూడవ దశ స్థిరపడటం. ఇతరులను ఎగతాళి చేసేవారు, దైవదూషణ చేసేవారితో కలిసి కూర్చోవడం అంటే వారి గుంపులో ఒకరిగా కలిసిపోవడం. ఇది మనిషిని ఆధ్యాత్మికంగా పతనం చేస్తుంది. ఇక్కడ అలవాటు. నడిచే వ్యక్తి కాసేపు ఆగి నిలబడటం అంటే ఆ చెడు ఆలోచనలు వచ్చిన వాటిని ప్రాక్టీస్ చేసే వారితో సమయం గడపడం. ఇక్కడ పాపం కేవలం ఆలోచన కాదు, ఒక మార్గం అవుతుంది. తప్పు అని తెలిసిన సరే 10 మంది చేస్తున్నారు కదా అని మనం కూడా అక్కడే ఆగిపోతాం. మన నైతిక విలువలు ఇక్కడ బలహీనపడతాయి. కూర్చుండుట అంటే ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. కూర్చోవడం అంటే స్థిరపడడం. అపహాసకులు అంటే దేనిని లెక్క చేయని వారు. పవిత్రమైన వాటిని వెక్కిరించడం, తప్పును సమర్థించుకోవడం వీరి లక్షణం. ఇక్కడ మనిషికి పశ్చాత్తాపం కలిగే అవకాశం తగ్గిపోతుంది. తప్పు చేయడమే కాకుండా చేసేవారిని ప్రోత్సహించే స్థాయికి మనిషి వెళ్తాడు. ఈ వచనంలో ధన్ ఈ ధన్యత ఇక్కడ ఈ వచనం మనకి ఏం సందేశం ఇస్తుందంటే, ఒక వ్యక్తి ధన్యుడిగా ఉండాలంటే తన స్నేహం, ఆలోచనలు మరియు ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడుకు దూరంగా ఉండి దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు నీటి కాలువల ఏరును నాటబడిన చెట్టు వలె ఉంటాడని మనకు తర్వాత తెలుస్తాయి మనకి. అయితే ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా నడవాలి? ఈ ధన్యత రహస్యాలు ఏమిటంటే, ఒకటి, తాత్కాలిక పరిచయం. రెండవది నిలుచుట అంటే స్నేహం, అలవాటు. మూడవది కూర్చుండుట అంటే ఐక్యత, స్వభావం. కీర్తనకారుడు ఇక్కడ మనకు ఒక వడపోత ఇస్తున్నాడు. మనం ఎవరితో నడుస్తున్నాం, ఎక్కడ ఆగుతున్నాం, ఎవరితో కలిసి స్థిరపడుతున్నాం అనేవి మన జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ మూడింటికి దూరంగా ఉన్నవాడే ధన్యుడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.